చూడి ఏడిపోతున్నాం మా పిన్న అయితే ఒక తిరుపతి చెరువైంది ఇట్లా ఇట్లా గైస్ ఎవరైనా హైవేలా ఇట్లా ఫోన్ పెట్టి ఇట్లా అద్దం నుంచి ఫోన్ ఇట్లా పెట్టి వీడియో ఇస్తారా గైస్ ఫోన్ అటే ఎగిరిపోతుంది కదా గైస్ అట్లా కార్ షేక్ అయితే డమ్ 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 అని గైస్ ఏంది నా చేతి ఇట్లా మెరుస్తుంది అంటారు కదా నేను సన్ స్క్రీన్ వాడాను అవును ఇప్పుడు వచ్చేసి అది మ్యాప్ పెట్టు ఇటుగా అటేనా. సో ఇవాళ మేమైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. సో ఇది సడన్ ట్రిప్ అన్నమాట. యాక్చువల్లీ మేమైతే శ్రీశైలం వెళ్ళడం ఫస్ట్ టైం, అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఎలా ఉంటుందో చూడాలి. సో ఇంకా చాలా పెద్ద జర్నీ కదా ఇదైతే. మేమైతే 2 కార్స్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇది మా కార్లో వెళ్తున్నాం, ఇంకోటి మా బావ వాళ్ళు సెట్ చేసిన కార్లో వెళ్తున్నాం. సో ఫైనల్లీ కొండ అయితే వచ్చేసింది. చూసారు ఎంత పెద్దగా ఉందో. సో చాలా భయంకరంగా ఉంది కదా. అసలు ఎలాంటి థాట్స్ వస్తాయంటే ఒకవేళ మనం నైట్ ఇక్కడే ఒక్కలమే ఉంటే ఎలా ఉంటుంది అనే థాట్ వస్తుంది. సో చాలా భయంకరంగా ఉంది కదా. సో తిరుపతి కొండ ఇది కొంచెం సేమ్ అనిపిస్తుంది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది. నేను కూడా తిరుపతి అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా, అంత గుర్తులేదు. సో ఇది చాలా పెద్దగా ఉంది అసలు. చూడండి మొత్తం. దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంతుందో. మేమైతే చాలా దగ్గరికి వచ్చేసాం. కొండ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. సో ఇంకా మనం కొండ పైనుంచే వెళ్ళాలి. ఇట్లా జిగ్జాగ్ రోడ్స్ ఉంటాయి. మొత్తం చాలా పెద్ద రూట్ అన్నమాట, భయంకరమైన రూట్ అంట. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ వచ్చేసి మన కార్లో ప్లాస్టిక్స్ ఏమైనా ఉంటే ఇచ్చేయాలి, చెక్ చేస్తారన్నమాట ఇక్కడ. సో ఇంకా మనం అడవిలోకి ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత మనకి డ్యామ్ అయితే వచ్చేసింది. మేమైతే డ్యామ్ దగ్గర ఆపినాం. సో ఇది నైట్ వ్యూ కాబట్టి అంత ఏం కనిపిస్తలేదు, అంత చీకటే ఉంది. చీకట్లో మనం తొంగి చూస్తే కూడా భయం అవుతుంది కదా. సో మేము అంత ఏం చూడలేదు. కింద నుంచి టార్చ్ పెడితే కూడా ఏం కనిపించట్లేదు, అంత బ్లాక్ ఉందన్నమాట. ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం, ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి. సో చూడండి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో, మంచిగా ఇండియన్ కలర్స్తో ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. కానీ మనకి ఇది పొద్దుగాల కనిపించదు, నైట్ కాబట్టి కనిపిస్తుంది, కానీ వాటర్ కనిపించవు. పొద్దునైతే వాటర్ అయితే మంచిగా కనిపిస్తాయి. సో ఇండియన్ వ్యూ. నేను కూడా ఫస్ట్ టైం ఈ శ్రీశైలం డ్యామ్ అయితే చూడడం. అప్పుడెప్పుడో స్కూల్ బుక్లల్లో అవిట్లలో చూసినాం. సో చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా. సో ఇక్కడ మేమైతే దిగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. మా ఫ్యామిలీ అంతా వచ్చినాం. ఇక అందరు సెల్ఫీలలో వీడియోలలో అయితే బిజీ ఉర్రు. ఇక మేమైతే రూములు తీసుకోవాలి కదా, దానికోసం అయితే సర్చ్ చేస్తున్నాం. సో ఇక మాకు లేక ఒకటైతే దొరికింది. మా బావ వాళ్ళు అయితే చూడడానికి అయితే వెళ్ళారు. సో మేమైతే ఇక్కడ కూర్చున్నాం పార్కింగ్లో. ఇంకా అది బుకింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే కాల్ చేస్తారు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా బుకింగ్ అయిపోయినాక ఎంట్రీ అయితే ఉంటుంది, ఒక కాలనీ టైప్ అంట. సో ఇదన్నమాట మా బిల్డింగ్ అయితే. ఇందులోనే మాకైతే రూమ్ అయితే బుక్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరి క్యాస్ట్ ప్రకారం ఉంటాయంట రూమ్స్. సో మాకైతే బ్లూ బిల్డింగ్ అయితే వచ్చేసింది. మా వాళ్ళు అయితే కార్లో నుంచి సామాన్లన్నీ తీసి పెట్టేస్తున్నారు. సో ఇంకా ఓన్లీ 1 డేకే కదా, అడ్జస్ట్ అయిపోవాలి. రూములు కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి, మరీ అంత ఏం లేవు.
సో అడ్జస్ట్ అయితే అయిపోవచ్చు. సో ఇవన్నమాట మా రూమ్స్. చాలా బాగానే ఉన్నాయి కదా, ఏసీ కూడా ఉంటుంది, బెడ్ అవన్నీ బాగానే నీట్గా మెయింటైన్ చేశారు. సో ఇక మేము మార్నింగ్ లేచి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. మేము లేచేసరికి ఒక 7 అవుతుంది. 7కి అయితే స్టార్ట్ అయినాం. మేము యాక్చువల్లీ 5కి లేచినాం, ఇక రెడీ అయ్యేసరికి 7 అయిపోయింది. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మహేష్ క్యూటీ. యాక్చువల్లీ మాకైతే దగ్గరలోనే గుడి, కానీ గుడి దర్శనం అయితే ఇప్పుడు ఎలా లేదంట, మళ్ళీ 9:30కి 6కే అయిపోతుందంట. సో మేమైతే లైన్లో నుంచొని వెయిట్ అయితే చేసాం. సో పార్ట్ 2 కూడా చూసేయండి, మీకు అయితే అన్ని ప్లేసెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.